అందరికీ నమస్కారం. ప్రజలారా మీకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నా. గత 10 సంవత్సరాలుగా మోడీ స్టాట్స్ చూడండి, ఆ స్టాట్స్ గురించి నేను చెప్పదలుచుకున్నా. గత 10 సంవత్సరాలుగా ఈ దొంగ చేతగాన్ని గవర్నమెంట్ పరిపాలించడం వల్ల ఈ దేశంలో యావరేజ్గా సంవత్సరానికి 40,000 రేప్ కేసులు అవుతున్నాయి. ప్రతి గంటకు 2-3 రేపులు అవుతున్నాయి దేశంలో. ఈ దొంగలకు అది మీడియాలో బయట పెట్టడానికంటే భయం. మీడియా వాళ్ళకి పైసలు ఇచ్చి గుంజుకొని ఈ దొంగలు చేసే షో ఆఫ్ ని మీడియాలో చూపిస్తారు. కానీ మా తల్లులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఈ దొంగల చేతగాని రాజ్యం వల్ల దోపిడీకి గురై రేపులకు గురవుతుంటే అవి మీడియాలో చూపించడానికి శాత కాదు వీళ్ళకు. ఈరోజు ఈ దేశంలో ఈ చెత్త నా కొడుకుల వల్ల 44 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పైన ఆడవాళ్ళకు వ్యతిరేకం కేసులు ఉన్నాయి. అంటే ఆడవాళ్ళకి అత్యాచారాలు చేసిన కేసులు. ఈరోజు ఈ లుచ్చనా కొడుకులు మన అక్కలు, మన చెల్లెలను రేప్ చేసుకుంటా బయట రోడ్ల పైన తిరిగితే వాళ్ళని లోపలేని చాతగాని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఈరోజు రేపులు చేసినాడు యోగి ఆదిత్యనాథ్ని కలుస్తాడు, అమిత్ షాని కలుస్తాడు, స్మృతి ఇరానీ కలుస్తాడు. ఇది వీళ్ళ గవర్నమెంట్ లేదా వీళ్ళ గవర్నమెంట్ క్యాబినెట్ ప్రజలకు బాగు చేయనీకుందా? రేప్ చేసిన నా కొడుకులకు చేర్చుకొని రేప్ చేసిన నా కొడుకులకు సేవ్ చేయనీకుందా? దిస్ ఈస్ లుకింగ్ లైక్ అన్ ఐటీ రేప్ సెల్. ఈరోజు చాతగాన్ వ్యక్తులు వీళ్ళ చాతగాన్ తనం వల్ల 4,90,000 పైన రేపులు జరిగినాయి 10 సంవత్సరాలలో. మోడీకి దీంతో మాట్లాడడానికి శాత కాదా? నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి శాతం అవుతుంది. కానీ 4,10,000 మంది ఆడబిడ్డలు ఈరోజు వాళ్ళ బ్రతుకులు కోల్పోయారు. నీ చేతగాంతనం వల్ల అది మాట్లాడడానికి చేత కాదా మిస్టర్ మోడీ నీకు? ఈరోజు ఈ చేత నా కొడుకులు 44 మంది ఎంపీ ఎమ్మెల్యేలు బీజేపీలు ఈ దేశంలోనే అత్యధిక కేసులు ఆడవాదులకు వ్యతిరేకంగా ఉన్న కేసులు బీజేపీ నా కొడుకుల పైనే ఉన్నాయి. 44 మంది పైన కేసులు ఉంటే ఒక్క నా కొడుకు కూడా జైల్లో పోయి కూర్చోలే. ఈ దొంగలు ఇలా బిజినెస్ల కోసం, వీళ్ళు చేసిన అత్యాచారాల కోసం మన ఆడబిడ్డలను దోచుకొని మన ఆడబిడ్డలను రోడ్ల పైన పడేసిన ఈ దొంగలను సేవ్ చేయడానికి మాత్రమే మోడీ గవర్నమెంట్ ఉంది. మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. ఈ దొంగలకి ఇది తప్ప ఇంకేం చేత కాదు. మీరు ఆలోచించండి మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచించండి. అక్క చెల్లెళ్ళారా మీరు ఆలోచించండి. ఈరోజు బయటికి వెళ్తే మీ బిడ్డ తిరిగి వస్తుందో రాదో తెలియదు. చదువుకోవడానికి వెళ్ళిన బిడ్డ క్షేమంగా ఉందో రాదో తెలియదు. పొలంకి వెళ్ళిన అమ్మ క్షేమంగా ఇంటికి వస్తుందో రాదో తెలియదు. ఈరోజు ఇంత నీచమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటే ఆ సమాజాన్ని అట్లా భ్రష్టు పట్టించిన ఘనత మోడీది. అమ్మలారా, చెల్లెల్లారా మీరు ఆలోచించండి. మళ్ళా ఇదే బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే మీరు క్షేమంగా బయట తిరగలేరు. మీ బిడ్డలు బయటకు వెళ్ళిన మీ బిడ్డలు ఎవరి చేతిలో బలైపోతారో కూడా మీకు తెలియదు. ప్రతి ఏటా 40,000 మంది బలవుతారు. ఈ 10 సంవత్సరాలు 5 లక్షల మంది మీ బిడ్డలు లాంటి 5 లక్షల మంది అత్యాచారాలకు గురయ్యారు. ఈరోజు అసుంట్రోలో మీరు మళ్ళా తీసుకొస్తారమ్మా, గుర్తుంచుకోండి. ఈ నా కొడుకులు మళ్ళా మీ కోటడుగా నీకు వస్తాడు. అప్పుడు ఈ స్టాట్స్ బయట పెట్టి వాళ్ళ లాగులలో తొండలేసుకుంటుర్రు. మీ అక్కలు, మీ చెల్లెలను రోడ్ పైన పడేసిన నా కొడుకుల లాగులలో తొండలేసుకుంటుర్రు. ఎందుకు మోడీ ప్రభుత్వం తీసుకురావాలని గల్లా పట్టి అడిగి చెప్పు తీసుకొని కొట్టుర్రి ఈ స్టాట్స్ చూపించుకుంటా.